ఒకరంటాడు జాకెట్ తిప్పేయమంటారు. ఏంటి సంస్కృతి? మహిళలంటే అంత లోకువా? మహిళలంటే అంత చిన్న చూపా ఈ కూటమి ప్రభుత్వానికి? మహిళల పట్ల మీరు ఆ రకమైన ప్రవర్తిస్తారా? దాన్ని ఖండించేవాడు ఎవరన్నా ఉన్నాడా లేడా? మేమే ఖండిస్తున్నాం. దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడవాళ్లను పెట్టి కోడి పందాలు నిర్వహించే దగ్గర ఆడవాళ్లతోటి డాన్సులు చేయిస్తూ వికృతానందం పొందుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అదేవిధంగా మరికొన్ని చోట్ల మహిళలతో నగ్నంగా నృత్యాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిలో భాగంగా కొంతమంది మంత్రులు స్టేజీపై మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చి డాన్సులు వేయటం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనం అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా మరి సంక్రాంతికి కేవలం 2 రోజులు 3 రోజుల పాటు మాత్రమే కోడి పందాలు అవి నిర్వహించుకొని సాంప్రదాయంగా కూడా జరుపుకునేవారని, నేడు రాష్ట్రంలో ఇంటా బయట ఆటలు, పేకాటలు, జోదాలతోటి రాష్ట్రం అంతా కూడా గందరగోళాల పరిస్థితులు సృష్టించారని, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పటి వరకు కూడా మరి మహిళలతో అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేయించే సంస్కృతి లేదని, కొత్తగా రాష్ట్రంలోనే గోదావరి జిల్లాల్లో కూడా సంస్కృతిని తెచ్చి అమితానందం పొందుతున్నారని కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో మరి పిన్నెల్లిలో జరిగినటువంటి అక్కడ గ్రామంలో దళితుడిని విచక్షణ రహితంగా కొట్టి చంపేశారని, మరి వారిపై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే పల్లె పండుగ అని దాన్ని నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మరి సూపర్ 6 పేరుతోటి కూడా ప్రజలను వంచి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు మరి వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదని, మంత్రులైతే జోదాలు ఆడుతూ కోడి పందాలు వేస్తూ కాలయాపన చేయటం సిగ్గుచేటన్నారు. సాంప్రదాయమైనటువంటి కళాకృతులతోటి సంక్రాంతిని జరుపుకోవాల్సినటువంటి మరి పచ్చని పల్లెల్లో కూడా విష సంస్కృతులు నాడుతున్నారని పోలీసులపై కూడా కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు చేయటం జరిగింది. పోలీసులు వీటన్నిటికీ కాపలా కాస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు మరి ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ రాబోయే రోజుల్లో కూడా వైసీపీని దానికి సంబంధించి ఈ రోజు ప్రకాశం జిల్లాకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించడం జరిగింది. దీనికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపల్లి చంద్రశేఖర్ గారు, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు, అదేవిధంగా కొండపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు ఇన్ఛార్జి మేరుగు నాగార్జున, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్, మార్కాపురం ఇన్ఛార్జి అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జున రెడ్డితో పాటు వైసీపీ నాయకులు అదేవిధంగా ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్స్ అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో వైసీపీని ఏ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల వద్ద నుంచి వారి మద్దతు కూడగొట్టే విధంగా ప్రజల్లోకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి దానికి సంబంధించి కూటమి ప్రభుత్వంపై రాబోయే రోజుల్లో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలనేది దాని మీద కూడా మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు గారు ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు మరి ఆ క్యాడర్కి అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వైసీపీని బలోపేతం చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ గా ఉన్నటువంటి కార్యకర్తలను వారందరినీ మోటివేట్ చేసి మరి వైసీపీని కూడా ప్రకాశం జిల్లాలో మరింత బలోపేతం చేసే విధంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహించాలని వారంతా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎప్పుడు సంక్రాంతి జరిగినా కోడి పందాలు 3 రోజులు వేసుకుంటారు. ఏదన్నా ఇళ్లలో ఏదన్నా ఆడుకునే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి పందాలు ప్రతి సంవత్సరం అంతా జరుగుతుంది. పేరుకే ఈ పండుగ రోజులు జరుగుతున్నాయి కొంత. అలాగే ఏదో 3 ముక్కల ఆట అంట, బయట లోపల అంట, ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా జరుగుతుందని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పిలిపించి ఆడించే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను. వాళ్ళ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను. పోలీస్ వ్యవస్థ ఇలాంటి మర్డర్లకి ఇలాంటి కొట్టడానికి వెళ్తానికి కంట్రోల్ చేయలేరు, కానీ ఇవి ఆడిస్తానికి మాత్రం మీరు దగ్గరుండి ముందున్నారు. ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, ఇవాళ పేకాట్లే కాదు, కోడి పందాలే కాదు,
కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. మీ ప్రకాశం జిల్లాలో ఏదో డయాస్ మీద రికార్డేషన్లు చేపిస్తారు, మీకు అలవాటది. కానీ మా ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో అటువంటివి లేవు. ఏదైతే మగవాళ్ళు వేసే డ్యాన్స్ కూడా మాకు అక్కడ వేయనవరు, గొడవలు అవుతాయని. అటువంటిది వాళ్ళ కోడి పందాల్లో డైరెక్ట్గా మరి డ్యాన్సులు చేపిస్తున్నారంటే భోగం మేళాలు అంటారు మా దగ్గర. ఆ మేళాలు నడిపిస్తూ మరి మంత్రులు కూడా వాళ్ళతో డాన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలననే అని అడుగుతున్నాను నేను. ఈ రకంగానే మీరు పరిపాలించేది అని అడుగుతున్నాను. అసహించుకుంటున్నారు, కాండ్రి చుమ్మూస్తా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. ఒకడంటాడు జాకెట్ తిప్పేయమంటారు. ఏంటి సంస్కృతి? మహిళలంటే అంత లోకువా? మహిళలంటే అంత చిన్న చూపా ఈ కూటమి ప్రభుత్వానికి? మహిళల పట్ల మీరు ఆ రకమైన ప్రవర్తిస్తారా? దాన్ని ఖండించేవాడు ఎవడన్నా ఉన్నాడా లేడా? మేమే ఖండిస్తున్నాం. దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు మీరు మర్డర్లు చేస్తారు, పేకాట్లాడిస్తారు, క్లబ్బులు నడిపిస్తారు, మూడు ముక్కలాట అంటారు. పాపం ఆ శ్రీలంక వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతకుముందు విమానాలు వేసుకొచ్చి మా దగ్గర క్యాషినో ఆడేవారు. ఇవాళ టోటల్గా అక్కడే క్యాషినోలో మొదలైపోయినాయి, పేకాట్లో మొదలైపోయినాయి, అన్నీ మొదలైపోయినాయి, అక్కడే ఉన్నారు. ఆ గోవా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదో కొద్దిమంది గోవా వెళ్ళి ఆడుకుని వచ్చేవారు. ఇక్కడ టోటల్గా పనులు మానేసి, ఇంటికి వెళ్తాం మానేసి ఈ పేకాట్ల మీద పడి ఆడిచ్చే కార్యక్రమం జోద గృహం, జోద ఆంధ్రప్రదేశ్గా మారింది. పేకాట క్లబ్లకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇప్పుడైనా సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. వీటిని కంట్రోల్ చేసే కార్యక్రమం చేయకపోతే అసహించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఇవాళ ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఏదైతే నిరుసు పారసారథి గారి కాన్స్టెన్సీలో కూడా ఏకంగా క్లబ్ను తలపించిన విధంగా పెద్ద ఆటలు జరిగి పట్టుకుంటే దాన్ని కూడా నీరుగార్చి చేసే కార్యక్రమం చేశారు కేసుని. ఇక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారు. పేదవాళ్ళని గొప్పవాళ్ళు చేస్తారన్న సర్వ సంగతి, పేదవాళ్ళని ఇంకా దిగజార్చే కార్యక్రమం చేస్తుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఈ మంత్రులందరినీ కూడా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తానన్నా, ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. సనాతన ధర్మం ఎక్కడ పోయిందో ఒకసారి గుర్తించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇలాంటి అరాచక పాలన, ఇలాంటి దోపిడీ పాలన, ఇలాంటి పేకమయం పాలన, కోడి పందాలు అద్దు అదుపు లేకుండా వేసే కార్యక్రమాలు ఇవన్నీ దుర్మార్గంగా నడుస్తున్నాయని చెప్పి ఇప్పుడైనా సరే ప్రజలు చేతరించుకోకముందే, ఇప్పటికే చేతరించుకుంటున్నారు, కాంట్రీ చుమ్మొస్తున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరిచి ఇవన్నీ అరికట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం.